హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పుడైనా పాలు విరిగిపోతే పడేయొద్దండి. పడేయకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఈజీగా ఇంట్లోనే పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. బయట అంటే స్టోర్ ఉండటానికి కెమికల్స్ అలా కలుపుతూ ఉంటారు, స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా. కొంతమంది ఇష్టపడరు అలా ఉంటే. ఇంట్లోనే చేసుకున్నాం అనుకో స్మెల్ రాకుండా బాగుంటుంది. కర్రీ టేస్ట్ కూడా ఇష్టపడతారు కూడా, నెక్స్ట్ టైం తినటానికి కూడా. కొంతమంది స్మెల్ ఉంటుంది, పన్నీర్ ఎలా తింటారు అని నన్నే అడిగారనమాట చాలామంది. అలా ఏమి ఉండదు, నేను ఇంట్లోనే చేసుకున్న పన్నీర్ అయితేనే తింటాను, బయట ఎప్పుడు చేసుకోలేదు. బై మిస్టేక్ పాలు విరిగినప్పుడు పన్నీర్ మాత్రమే చేసుకొని తింటాను అని చెప్పాను. ఇప్పుడు అదే ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా పాలు అయితే విరిగిపోతాయి కదా, తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి బాగా కలిపేయాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా బాగా మరగబెట్టుకోవాలి. అప్పుడు వాటర్ అనేది బాగా సపరేట్ అయిపోయి విరిగిందంతా కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట. చూసారు కదా, పైన మీగడలాగా అంటే గిన్నెకి పాలు మరిగినప్పుడు అవుతుంది కదా, అలా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు స్టవ్ ఆపేసుకొని, అలా రావాల్సిన అవసరం కూడా లేదు, ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా మరగబెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలైనా. ఎందుకు అనేసి అంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట అలా మరగబెట్టుకోవడం వల్ల, ఉప్పు వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం వడకట్టేసుకున్నాం అనుకో. గిన్నెని కూడా క్లీన్ చేసి వేసేస్తున్నాను మొత్తం అంతా. ఎంతో రాదు కదా, 1/2 లీటర్ పాలల్లో చేసాను ఇది నేను. స్ట్రైనర్లో వేసేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి అయితే నీట్గా కడుక్కోవాలి. చూసారు కదా, మొత్తం అంతా నీట్గా కడుక్కోవాలి. కడిగే దాంట్లోనే ఉంటుందన్నమాట, స్మెల్ అంతా పోతుంది. మొత్తం వడకట్టేసిన తర్వాత నీళ్ళు కూడా మొత్తం ఇదిలిచ్చానమాట, మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఒక కర్చీప్ లాంటిది తీసుకొని ఆ క్లాత్ని బాగా కడిగేసుకోవాలి నీట్గా. కడుక్కున్న తర్వాత దాని మీద స్ట్రైనర్ తోటి అలా వేసేసాను కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని చుట్టామనుకో, వేస్ట్ వాటర్ అనేది ఇంకా ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. చూసారు కదా, వాటర్ మొత్తం గట్టిగా పిండేసిన తర్వాత ఇలాగైతే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా నలిపేసుకొని చూసారు కదా, రౌండ్గా పెట్టేసుకొని మధ్యలో కర్చీప్కి మధ్యలో పెట్టేసుకుంటున్నాను. పట్టుకోవాలి మొత్తం అంతా. కర్చీప్ మధ్యలో పెట్టుకున్న తర్వాత నీట్గా పట్టుకోవాలి చుట్టూరు మొత్తం. అంటే దాన్ని ఉండ చేయకూడదు, అలాగే ఉంచేసి చుట్టూరు తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, టైట్గా తిప్పేసుకోవాలి. దాన్ని అంతే ఉంది చూసారు కదా, కింద మొత్తం మొత్తం క్లోజ్ చేసేయలేదన్నమాట. పైన లాగేసుకోవాలి. చుట్టేసిన తర్వాత దీని మీద రోల్ పెట్టుకుంటున్నాను నేనైతే బరువుకి. మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు. బరువు పెట్టేసి దాని మీద చూసారు కదా, ఇలా పెట్టేసి ఒక గంట పైనే అండి అలా ఉంచేసారనుకో. గంట తర్వాత చూసారు కదా, తీసి చూద్దాం ఇప్పుడు పన్నీర్ రెడీ అయిందో లేదా అనేది. నేనైతే కరెక్ట్గా గంట ఉంచాను. గంట కన్నా ఎక్కువైనా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఇంకా గట్టిగా అవుతుంది. గంట కన్నా ఎక్కువ ఉంచితే కూడా. గంట లోపు అయితే అంతగా రాదనమాట. చూపిస్తాను ఇప్పుడు. గంట లోపు కానీ తీసామనుకో ఎలా ఉంటుందా అనేది. ఇప్పుడు గంట తర్వాత తీసాను కదా, చూసారు కదా, పన్నీర్ అనేది అచ్చు ఎలా రెడీ అయిందో. నీట్గా ఉంది కదా, ఇంట్లోనే ఫ్రెష్గా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. పాలు వేస్ట్ చేయకుండా, విరిగిన పాలని కూడా. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ అయితే ఉంది కదా, చివర చూసారు కదా, చాక్తో పాటు వస్తుంది. అలా వస్తుంది అనమాట. గంట కన్నా లోపు తీసామనుకో. అది బరువు సరిగ్గా పడలేదు దాని మీద రోల్ అనేది. వెనకాల పడిన దగ్గర అయితే నీట్గా రెడీ అయింది, పర్ఫెక్ట్గా నున్నగా. ఈ బరువు లేని దగ్గర అయితే ఇలా వచ్చిందనమాట పీసెస్. ఏమవ్వదు, మామూలుగా పన్నీర్ ముక్కలుగా అయినా వండుకోవచ్చు, తురుమైనా వండుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది పన్నీర్ ఎలా వండుకున్నా కూడా. పన్నీర్ కర్రీ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా పన్నీర్ అనేది ఎలా రెడీ అయిపోయిందో. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పీసెస్ కట్ చేసుకొని మనకు ఏ సైజు కావాలో ఆ సైజు పీసెస్ కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకో వారం అయితే ఉంటుంది పర్ఫెక్ట్గా. వారం తర్వాత అయితే మళ్ళీ పాడైపోతుంది. వారం లోపే వండేసుకోవాలి దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.